నమస్కారాలు. ఈరోజు చాలామంది మన శ్రీనివాసులు సిఐటియు నాయకులు, వెంకట్రావు గారు మన కొత్తపట్నం సర్పంచ్ గారు, అదేవిధంగా ఏఐటియుసి నాయకులు సుబ్బారెడ్డి గారు, రామయ్య గారు, మన శైలజ కార్పొరేటర్ గారు, మన డిప్యూటీ మేయర్ బుజ్జి గారు, ఇంకా పెద్దలంతా కూడా మాట్లాడారు. ఈరోజు ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా, ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ ఎలా ఉంటుంది, అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఉపకారం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు ఆడ కాయగూరలు, అదేవిధంగా పూలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇలా జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బల్ల మీద పెట్టుకోవటం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్ కూడా చూసాం, మీకు కూడా అందరికి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా, అందరికీ ఉపయోగం ఉండేటట్టుగా, రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం. మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానికి షెల్టర్ కాదు, ఏదేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకోవడం, అలా తరికిడ పెట్టుకున్నది కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఏడైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం. దాంతోపాటు పెయింటింగ్స్, ఇందాక ఒక దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది, ఆ షెల్టర్లన్నీ పోయి ఉన్నాయి. ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తున్నారు, దాన్ని కూడా మనం ఒక క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీటిగా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతుంది అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసామంటే మార్కెట్ కూడా బాగుంటుంది, మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి, మీరు బాగుండాలనేదే మా ఉద్దేశం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కష్టపడి రోజుకు 100-200 సంపాదించేవాళ్ళు. కాకపోతే దానికి ఒక సిస్టము, దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి. కాబట్టి దాని ఆ పద్ధతిలో వెళ్తున్నారు తప్పితే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో కాదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం. దాంతోపాటు ఇందాక మన వాళ్ళు మాట్లాడుతా రేట్లు కొంచెం తగ్గించాలి, అదేవిధంగా వాళ్ళ రెంట్ తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు. రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉంటాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు, స్క్వేర్ ఫీట్కి ఎంత ఏందని. అది మన చేతుల్లో ఉండేవి కాదు. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాము. మేము ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి, ఇబ్బంది రాకూడదు, దూరంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో 2 నిమిషాలు ఇక్కడికి పోతే 5 రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతా ఉన్నాం. ఈరోజు 3 పూట్ల పెడుతున్నారు, పొద్దున పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు, సాయంత్రం పెడుతున్నారు. మీరు కొత్తపట్నంలో 6ంటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇదివరకు ఏమ్మా తెచ్చుకునే వాళ్ళ వాళ్ళు వస్తారు, బస్సులు కూడా ఉండేవాళ్ళు.
కానీ ఈరోజు 5 రూపాయలతో పోయి మంచి భోజనం తినేటట్టుగా మీకు ఆరోగ్య సౌకర్యం కూడా ఇక్కడే పెట్టించాము అప్పుడు. కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది, అది బడ్జెట్ ప్రకారంగా అవన్నీ వస్తాయి. అదే నేను ఇదివరకు చూసాం, మనం ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట ఇదివరకు 20 రూపాయలకు మంచి భోజనం వచ్చాయి. ఇప్పుడు ఎంత భోజనం ఎందుకు పెరిగింది? అది ఎందుకు పెరిగింది? ఆలోచన తగ్గేమన్నావా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, మన వయసులు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్నీ చేస్తారు. అది వరకు ఎంత అవుతుంది? 1 కేజీ మీరు ఏమైనా కొనాలంటే 2 రూపాయలు కొనుక్కునేవాళ్ళం 1 కేజీ. వెంకటరావు చెప్పాలి, ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? 50 రూపాయలకు అమ్ముతున్నారు. అది 5 రూపాయలు తీసుకెళ్తే బస్తా వచ్చాయి కూరగాయలు. ఈరోజు ఎన్నో వస్తున్నాయి? శ్రీనివాస్ గారు, ఆదాయాలు వస్తేనే వ్యాపారాలు చేస్తారు. ఆదాయాలతో పాటే మనం కూడా వ్యవస్థ మారాలి. వ్యవస్థ ప్రకారంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండోది వచ్చేసి మన సుబ్బారెడ్డి ఇందాక చెప్పారు, కోవిడ్లో ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరికి నేను వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాను, స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా. నేనేం చెప్పానంటే, నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకు ఎంత వచ్చిందో కూడా నేను రాసిమ్మని చెప్పాం. అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను. ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అది తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు, నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజే నేను చెప్పాను. ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు. ఆ కోవిడ్ టైంలో 1 ఇయర్ ఉంది, 1 ఇయర్లో ఎంత వెనక వచ్చింది అనేది కూడా అది కూడా చూస్తాం. చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది కూడా ఇస్తాను ఆయనకి. సరే తగ్గించండి అంటే దాన్ని తగ్గించేస్తాం. ఇంకోటి రెండోది ఏంటి అంటే, 5 సంవత్సరాలు 14, 19 దాకా అప్పుడు మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 0 లెవెల్, ఎవరు కూడా అంతా పద్ధతిగా 1వ తారీఖు అవగానే రెంట్లు కట్టుకుంటా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఈ 5 సంవత్సరాలు కట్ల, ఈ 5 సంవత్సరాలు కట్టకపోవటం వల్ల వడ్డీలు పెరిగి వడ్డీల మీద వడ్డీలు అయ్యి ఈరోజు ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. దానివల్ల ఈరోజు దగ్గర 12 కోట్లు బకాయి. ఏం చేద్దాం? ఇప్పుడు మనకేమో వసతులు కావాలి. మన వాళ్ళు చేయడానికి ఇప్పుడు మీకు ఒక షెడ్ ఏదో ఒకటి వేయాలి, మీరు కూర్చొని చేయడానికి మీకు నీట్గా ఒక ఫ్యాను, ఒక లైటు అన్నీ చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి. మనం ట్యాక్సులు కట్టకుండా, షాపులు తీయకుండా, ఏమి తీయకుండా 12 కోట్లు బకాయి పెడితే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోండి. మాకు ఒకరి మీద అనేది కాదు, వ్యాపారాలు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆస్తి మనం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు. అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది, ఒక్కొక్కరికి 10 లక్షలు అయింది, 15 లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి మీరు కూడా మేము అందుకనే 3 ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మీరు కట్టండి. ఫస్ట్ కొంత కట్టండి, తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి. అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు. ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టాము అని చెప్పి ఒక 6 నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ 6 నెలలు వడ్డీలు పడతాయి. ఇది నేను చేసే కాదు. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు నేను చెప్పేది నేను చెప్పేదండి కరెక్టే. అది సరే, ఇప్పుడు నీ దగ్గర నేను 10 లక్షలు తీసుకున్నాను, 5 నెలల తర్వాత వడ్డీకి అవుతాను. నేను కాదయా, ఇప్పుడు మనంగా చెప్పేదండి అర్థం చేసుకోండి. మీరు కరెక్ట్ ట్రాక్ లో వాళ్ళ పద్ధతులు చెప్పాలి. రాంగ్ ట్రాక్, రాంగ్ పద్ధతులు మనం చెప్పేది ఉన్నాయి. శ్రీనివాస్ గారు, మనం చెప్పే విధానంలో మనం 5 ఏళ్ళు కట్ల, 5 ఏళ్ళు ఇంత బాకీ, దాన్ని మ్యాక్సిమం ఏదో చేసి కట్టంటే అనవసరమైన 200 రూపాయలు వడ్డీలు పడితే అది గవర్నమెంట్ గజెట్టదు. నువ్వు నేను తగ్గించేది కాదు కదా, అట్లా లేదు. ఇక్కడ కాదు కదా, నువ్వు అంతా తెలుసు కదా. ఎక్కడికైనా పో, ఏ జిల్లాకైనా పో, ఎక్కడికైనా పోతే మార్కెట్ ఇదే పరిస్థితి, ఇదే సిస్టమ్. అందుకని ఇప్పుడు చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దానికి కొంచెం టైం తీసుకోవాలి. టైం అంటే మళ్ళా దానికి కూడా పడతాను.
ఇవన్నీ ఉన్నాయి దానికి. ఎందుకంటే సింగిల్ సెటిల్మెంట్ చేసి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే సరిపోతుంది. సెటిల్మెంట్ చేయడానికి అది మంది కాదు, అది మన చేతి కాదు, అది ఆన్లైన్ లో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూడండి. తాళాలు లేరు, దాన్ని ఎట్లాగా చేయాలో ఒక దగ్గర ఒక ఏరియాలో ఫ్లవర్స్ ని, ఒక ఏరియాలో వెజిటేబుల్స్ మార్కెట్ కూడా పెట్టించి మీ అందరూ కూడా అలాట్మెంట్ చేసి మీకు కూడా ఆ షాప్ నెంబర్తో సహా మీకు ఐడెంటిటీ కార్డు కూడా మనం ఇస్తాము. అది కూడా ఆ షాప్ నెంబర్తో ఐడెంటిటీ కార్డుతో మీరంతా కూడా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా బాగుండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ కూర్చోండి. మీరు ఒక సైలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎంతవరకు కనిపించారు. ఈరోజు విజిటింగ్ పెట్టుకున్నారు. కూర్చోండి. ఇప్పుడు ఈ మార్కెట్ కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కి బాకీ ఉంది. మేము నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా 10-15 రోజులు వెయిట్ చేసి ఆ డబ్బులు రాకుండా సర్చార్జి సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుంటే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు 4.5 కోట్లు ఉంటే జీతాలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో జీతాలు, ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది. కాబట్టి వ్యాపారులు అందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు. దాంతో మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు. సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు. యూనియన్ తరఫున ఇంకెవరైనా శ్రీనివాస్ మాట్లాడతారు. షెడ్ ఇచ్చారు సార్. మాకందరికి వ్యాపారాలు జరగక మేమందరూ రోడ్డు మీదకి వచ్చి మామూలుగా షాపులు పెట్టుకున్నాం ఆ రోజు ఈ 15 సంవత్సరాల నుంచి. తర్వాత మేము 2019లో వరకు అన్ని బాడీలు కట్టేశాం సార్. ఈ 2020 నుంచి మీ బాడీలు 3 రిటైల్ షాప్ నెంబర్ 103. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ రిటైల్ షాపులకి ఆర్కిటెక్చర్ షాపులకి కట్టింది కాదు, ఆర్కిటెక్చర్ సరిగా లేదు. వల్ల రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు కావాలని కమ్మని షాపులు పెట్టుకొని రోడ్ల మీద ఎండలో ఎండుతూ వారం తగ్గట్టు ఎవరు అమ్ముకోవాలని ఉండదు. కానీ ఆర్కిటెక్చర్ బాగలేనందువల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఒకటి చూపించాలని మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని కోరడం అయినది. దీనికి నా పేరు సుడికోటిరెడ్డి సార్. మేము కూరగాయల మార్కెట్లో పాత మార్కెట్ నుంచి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీవనం సాగించే వాళ్ళని. ప్రతి ఒక్కరికి అక్కడ షాప్ ఉన్న వాళ్ళకి గౌరవనీయులైన మన ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ చాలా సంతోషం. ఒక సమస్య ఉందంటే మన శాసనసభ్యులు గారు వచ్చి ప్రజల మధ్య వ్యాపారుల మధ్య కూర్చొని వాళ్ళ సమస్యను విని దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనడానికి వచ్చినటువంటి మన గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. సార్, మొదటిది ఈ మార్కెట్కి సంబంధించి గత 20 సంవత్సరాల క్రితం ఒంగోలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ద్వారా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. వాస్తవానికి ఇక్కడ కూరగాయల మార్కెట్ కోసం కాదు, రకరకాల అవసరాల కోసం దీన్ని కట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసి 16 సంవత్సరాల పైన అవుతుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ హోల్సేల్ షాపులు, రిటైల్ షాపులు, రోజువారీ వచ్చి తీసుకొచ్చి అమ్ముకునేటటువంటి వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళు, ఆ తర్వాత మటను, చికెను, ఫిష్, రకరకాల అందరూ కూడా ఒకే చోట అకామిడేట్ చేయడం అనేది జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు జరగడానికి అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చేసి షాపుకి అడ్డుగడుతూనే ఒక చిన్న బండి పెట్టుకొని అక్కడ అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
షాప్కి ఏమో 1000 రూపాయలు మనం అద్దె కడుతున్నాము. ఆ షాప్ దగ్గర బిజినెస్ జరగడం లేదు, సొంత డబ్బులు పెట్టుకున్నారు, అప్పులు తెచ్చుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అక్కడ కనుక జరగకపోతుంటే రోడ్డు మీదకి వచ్చేసి చిన్న బండ్లు పెట్టుకుని అక్కడ జీవనం సాగించే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ మార్కెట్లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరికి సడన్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరికైతే షాప్స్ ఇచ్చామో షాప్ వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో మోడిఫికేషన్ చేయాలి. రెండోది, ఇప్పుడు షాపులు లేకుండా రోజువారీగా అమ్ముకునే వాళ్ళు ఒక 100 నుంచి 150 దాకా ఉన్నారు. ఆ లిస్టు మన దగ్గర ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇండియన్ మార్కెట్ ప్రెమిసెస్ లోనే వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన కమిషనర్ గారికి, బీసీ గారికి, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మార్కెట్ సోదరులు కూడా నా హృదయం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి జనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ రావడం లేకుండా చాలా ఇబ్బందికరంగా, అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవడం వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉండాలని కూడా అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ రూపుతో తిప్పి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒకసారి ఇచ్చి మీకు ఒక 120 షాపులు అనేవి అన్నీ కూడా ఒకసారి చూపించి ఆకులు కానివ్వండి, రిటైల్ షాప్స్ కానివ్వండి, మీ అందరినీ ఒకసారి చూపించి ఎవరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సహకారం కూడా ఉంటే మనకు ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒకసారి మీరు నష్టపడకుండా చూస్తారు. అప్పుడు మన మార్కెట్ చిరకాలం దీన్ని ఒక చాలా అందంగా కూడా రూపుదిద్దుకొని చాలా చూడటానికి జనం నడవడానికి చాలా బాగుంటుందని కూడా చూద్దాం. మీ అందరి సహకారం కూడా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కూడా మీకు ఈరోజు ఒంగోలు అభివృద్ధి గురించి తెలుస్తూ ఒక్కడే కాకుండా ఉద్యోగంలో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాల్పడే విధంగా కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఆయన బాటలు నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి, మన ఇతర నాయకులకి, వచ్చిన ఇతరులకు కూడా నమస్కారం. నేను వ్యాపారస్తున్నాను కాబట్టి అందరి సమస్యలు కొంతవరకు నేను కూడా చెప్పాలి ఎమ్మెల్యే గారికి. కానీ ఇది అనేది ఒంగోలులో హార్ట్ ఆఫ్ టౌన్, ఇది కూరగాయల మార్కెట్ అనేది మీకు అందరికీ తెలిసిందే. అంటే వ్యాన్ గురించి చదవలేదు. ఇలా మన రోజుల్లో కర్నూలు రోడ్డు అంటున్నారు, దాని పక్కనే కర్నూలు రోడ్లో సుమారు 30 లక్షలు ఒక షాపుంటే 50,000 రోడ్డు ఉంటుంది, కాంప్లెక్స్ 30,000 ఉంటుంది. కాకుండా ఇప్పుడు మనకి చాలా తక్కువ రేట్లకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దాన్ని వినియోగించడంలో కోరుతున్నాం. ఇంత పెద్ద స్థలము, దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మనం రూపొందించుకోవాలి. కాకుండా అంతేకాకుండా మనకు కొంచెం వర్షం వస్తే ఎట్లా ఉంటుంది మన మార్కెట్ దగ్గర తీసిందే, మనం ఉండలేమో బయట రాలేదు. కర్నూలు రోడ్డు కానీ, ఇటు గాజు రోడ్డు కానీ అన్నీ కూడా ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో మన కమిషనర్ గారు ఈ షాపుల నుండి మెటీరియల్ తీసి లోపల ట్రైన్ సుమారు 10 సంవత్సరాల నుంచి ఉంటుంది, మొత్తం తీసుకా అంత అభివృద్ధికి కృషి చేస్తారు. గతంలో మా వ్యాపారస్తులు మెటీరియల్స్ వచ్చే వాళ్ళందరూ అంటే మెటీరియల్స్ వ్యాపారం మొదలు చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారు. అదేవిధంగా మీరు కూడా అందరికీ సమస్యలు ఉంటాయి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి. అంత అర్థం ఉన్నా కూడా వచ్చేవాళ్ళు భయపడిన మార్కెట్ రావాలి. కొన్ని చోట్ల ముందు వ్యాపారస్తులు ఆపుకుంటున్నారు, వ్యాపారం లాభం లేదు, కొంతమంది బాధపడుతున్నారు. కొన్ని షాపులు తీసుకున్న వాళ్ళు సబ్సిడీస్కి ఇచ్చి ప్రతి నెల రెండు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, కానీ మున్సిపాలిటీ కట్టట్లేదు, కార్పొరేషన్కి. అవి కూడా ట్రేస్ అవుట్ చేయండి.